హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ అయితే కలు తాగడానికి వచ్చినాం. అంటే నేను తాగట్లేదు, నేను ఫాస్టింగ్ ఉన్నా. వచ్చిందండి వయ్యారి. మా వాళ్ళు అయితే కళ్ళు తాగడానికి వచ్చారు. ఇక వీళ్ళే నేను తాగట్లే కళ్ళు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఇగో అన్నా, నీ పేరేం పేరు అన్నా? సీనా? ఫ్రెషేనా అన్నా? ఫ్రెషేనా కళ్ళు? ఎట్లా నమ్మాలా ఫ్రెష్ అని? నువ్వు నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే లేదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే లేదు. చెట్టు ఎక్కలేదు ఇప్పుడు, నువ్వే ఎక్కుతావా? నేను కాదు, మా తమ్ముడు ఎక్కుతాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. నేను కాదు, మా తమ్ముడు ఎక్కుతాను. ఈ ఎండాకాలం కుండ ఎంత ఎంత సంపాదిస్తాను నెలకి? సంపాదిస్తాను, నెలకుంటా పుడతా. 3 లక్షలు సంపాదిస్తా. అమ్మ 1 లక్ష ఇచ్చుకో. 2 లక్షలు కాదు, 96 లీటరే అటపోయాను, కుండ 96 ఇంకా ఎట్టా? ఎన్ని చెట్లు ఉన్నాయి నీ చేతిలో? 15 చెట్లు ఎక్కుతాను. 15 అంటే ఇప్పుడు 15 చెట్లు ఎత్తున్నాడు, మరి రావు డబ్బులు? 15 ఎత్తున్నా అన్నావు కదా. కాదు, నాకు ఒకటి చెప్పు. ఇప్పుడు ఇదంతా ఎట్లా? ఇప్పుడు నేను కూడా చెట్టు ఎక్కి తీసుకోవచ్చా? అది ఏమన్నా నువ్వు ఎక్కుతారా అది? అట్ట కాదు, ఇప్పుడు ఈ చెట్టు ఎవరైనా ఎక్కొచ్చా? ఏంది దానికి ఎందుకు? దేవుడు ఇచ్చిన చెట్లయ్యా, ఎవరైనా ఎక్కొచ్చు. మా యూనియన్ లో పెడితే పోయి పిటిషన్ పెట్టేస్తే ఎక్కొచ్చు. అట్ట కాదు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం అన్న, నీ పేరేం పేరు? పేరు చెప్తే ఆలోచించండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే ఎందుకు చెప్పు, నీ పేరు చెప్పరాదు. మనం గౌడన్న దగ్గరకు వచ్చేసాం కళ్ళు తాగడానికి. సీను అమ్మో చెప్పిండు. నీకేం కాదు అక్కడ ఏది నాకు తీను వదిలిపెట్టి సీను అద్దన్నప్పుడు కళ్ళు సీనా అంటే ఆ రోజు అరుపులు అర్పించింది నువ్వేనా? సీను అర్పించింది నువ్వేనా? సీను ఎన్ని కాదు కానీ ఇప్పుడు అమ్మాయి కావాలి, తీసుకురా. రెడీగా ఉంది లేను, తీసుకొచ్చిదే ఉంది. ముక్క సుక్క ఏదో వేసి పడేద్దాం. నేనే పెడతా కెమెరా. కాదు, నాకు తెలిసి సాఫ్ట్వేర్ లో 5 లక్షలు సంపాదించేటోడు కూడా ఇంత దజ్జా లైఫ్ ఉండదు. ప్రశాంతంగా తాగుతున్నావు, గారెలు మంచింగ్. ఎట్లుంది లైఫ్ నీది? ఏముంది కష్టం చెప్పు. కాదు, ఇప్పుడు ఒక అమ్మాయికి కొత్త జరుగుతుంది, వాళ్ళు ఏడుకాడు బీక్కొస్తాయి. నేనే పెడతా కెమెరా. కాదు, నాకు తెలిసి సాఫ్ట్వేర్ లో 5 లక్షలు సంపాదించేటోడు కూడా ఇంత దజ్జా లైఫ్ ఉండదు. ప్రశాంతంగా తాగుతున్నావు, గారెలు మంచింగ్. ఎట్లుంది లైఫ్ నీది? ఏముంది కష్టం చెప్పు. కాదు, ఇప్పుడు ఒక అమ్మాయికి కొత్త జరుగుతుంది, వాళ్ళు ఏడుకాడు బీక్కొస్తాయి. చెట్టు ఎక్కడం పెద్ద సమస్య అది. ఏది కనపడితే వాళ్ళ పిల్లక మళ్ళీ అమ్మాయి రమ్మన్న కూడా లంజమ్మ రమ్మన్న కూడా సింకేవాడు. కాదు, అదే ఇప్పుడు ఆ చెట్టు ఎక్కాలంటే డైరెక్ట్ ఎక్కమంటావా లేదా అది పట్టుకునే పట్టుకునే? డైరెక్ట్ ఎక్కే ఇప్పుడు కాదు, దీంతో ఎక్కాలి. ఇప్పుడు నువ్వు చెట్టు ఎక్కుతావు కదా, పైకి ఎక్కుతావు కదా, పైకి ఎక్కినాక నీ ఫీలింగ్ ఏంది? అవునా? అంటే ఇప్పుడు కళ్ళు తీస్తావు, వెనక సంథింగ్ మీకు సామాన్లు ఉంటాయి కదా, ఇవి పెట్టుకొని తీస్తావు అంతుంది. బై మిస్టేక్ ఒకవేళ చూసినప్పుడు కనుక ఏమైనా ఇబ్బంది అంటే మనకుంటూ
స్నేక్ లాంటివి ఉంటాయి అప్పుడు స్నేక్ మన అయిన మనకు కథమే. అంటే లైక్ మీరు పట్టే పట్టు ఉంటుంది కదా, కాళ్ళతో పట్టుకునే పట్టు, ఆ పట్టు ద్వారా మీరు ఆ బ్యాలెన్స్ ఆపగలరా? ఎందుకు కాళ్ళు కాదు, బ్యాలెన్స్ శిల్ప అయితే మాత్రం ఏ బ్యాలెన్స్ కూడా ఏం కాదు. అమ్మ కాదు కదా పట్టుకుంటారు. 12 చెట్లు ఉన్నాయా? సరే 15 చెట్లు అంటే మొత్తం రోజుకి ఎన్ని బాటిల్స్ వేయలేదు నీ దగ్గర? సీజనే కదా బాబు, ఎందుకు కావు? 70 లీటర్లు 70 లీటర్లు ఇస్తా. ఆ చెట్లు ఎక్కితే నా దగ్గర పాదరసమా? పౌడర్ కలుపుతారు కదా, అంటే మామూలుగా మీరు వేరే వాళ్ళు. నాకు తెలియదు అది. సరే నేను చాలా మంది దగ్గర నీ దగ్గరకు వచ్చా, నీ దగ్గర ఏంటంటే కళ్ళు జెన్యున్ ఉంటది బాగుంటది అని చెప్పేసి అన్నారు. ఓకే, నీ పరంగా అనట్లే, బట్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళు కల్తీ చేస్తారు కదా, దాన్ని ఎనుకున్న అంటే నాకు తెలిసింది ఏంటంటే అప్పుడు నీకు జనాలకు కుండలాట పెట్టి అయినా అప్పుడు నీకున్న పేరు పెద్ద. ఇప్పుడు పలానా 10 మంది నీ కాడకు వచ్చారు, పలానా సీనన్న కాడ మంచిగా ఉంటుంది అని చెప్పేసి 10 మంది నీ కాడకు వచ్చారు కదా. వారి ఎవరో దగ్గర బయటలో కూడా ఇప్పుడు నేనున్నా అన్న, ఇప్పుడు నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు కళ్ళు పోయినప్పుడు ఒక దగ్గర పోతా, మనోడు ఒకటి తీసుకొచ్చారు అన్నకాడ బాగుంటుంది చెప్పి తీసుకొచ్చి నీ కాడ ఉంటే జెన్యున్ ఉంది కాబట్టి ఓకే అని చెప్పేసి అన్న. అది నీ కాడికి వస్తారు. ఇప్పుడు నువ్వు కూడా కల్తీ చేస్తే వాళ్ళతో పాటు నువ్వు ఒకటే కదా, నీకేముంది? కల్తీ చేస్తే సరే కానీ అదే అంటున్నా బాబాయ్ కళ్ళుకి బురుజు ఎందుకు వస్తుంది అంటావు? నువ్వు ఎక్సే తెస్తుంది బుద్ధ ఎందుకు వస్తాను కాదు, సబ్బు నీరు ఎందుకు వస్తుంది అట్లా బురుజు తాగొచ్చు అది? దాంట్లో వచ్చి నేను తాగలేదా? నువ్వు తాగలేదు, నేను తాగట్లేదా? మళ్ళీ ఇప్పుడు ఎక్కిందా? నీకు ఎక్కుతుందా? ఎంత తాగితే ఎక్కుతుంది నీకు? నా లీటరేనా? అయితే అయితే ఇప్పుడు నువ్వు ఇది తాగుతున్నావు, ఇప్పుడు హార్ట్ తాగితే ఎంత తాగుతావు? కెపాసిటీ ఎంత హార్ట్? అది 90 కదా, తాగుతావా? అదే ఖర్చు కొడతావు 90 మందు పోసి ఇప్పుడు హార్ట్ పోతావు కదా, కాదు 90 ఎక్కువ అవుతుంది. నా 90 ఎక్కువ, సోడా కలపకపోతే 90 కూడా కావాలి. అంతేనా? ఇప్పుడు మీరు నలుగురు ఉన్నాం, మా ఇల్లు తెలుసా మీకు? మేము ఎక్కడ ఉంటాం తెలుసా? మేము డబ్బులు పోతే చాలు అంటే ఇంకో రమ్మతావుగా నమ్మకం ఉంది. ఇంకో దమ్ముతే డబ్బులు ఇవన్నీ ముందుకన్నారు. అంతేనా? కానీ బాబాయ్ ఇప్పుడు ఈ కళ్ళు తాగుతారు, ఇప్పుడు ఈ కళ్ళు తాగినాక అలాంటి మా లంజకాడికి పోతే ఉంటుంది. ఎల్లం కాడ ఉంటుందా? ఎల్లపాలలు అంటే నీ గ్లామర్ కు మినిమం ఒక ఇద్దరు మెయింటైన్ చేస్తా ఉంటా. లంజమ్మ అంటే ఆయన డబ్బు పెడితే కొండ మీద కోతి వస్తుంది. కరెక్టేనే. ఇప్పుడు డబ్బు లేకపోతే రైలు బండిని నడిపేది పట్ట జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పట్ట నోటేలే. కొండ మీద చెట్టు మీద ఉన్న సీన్ కూడా వస్తుంది డబ్బు ఉంటే. అంతే మరి, కొండ మీద కోతి డబ్బు ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఉరి వేరు, కళ్ళు 2 లీటర్ కళ్ళు ఆయన ఇక గుర్రం ఆగట్లే, అప్పుడు ఏం చంపుతావు? ఇంకేం చంపుతుంది? చంపేది లేడు. డబ్బు లేకపోతే ముడుచుకుంది. అది నీ బాడీ మొత్తం 6 ప్యాక్స్ ఉన్నాయి కదా, కాళ్ళు రన్నింగ్ చేస్తాను. నన్ను నేర్పిస్తాను ఎట్లా? ఎక్కువ చూపిస్తా, అన్ని పెట్టిస్తా. సరదా 2 నిమిషాలు ఎక్కువ. నేను సేపు ఎక్కుతావు? నేనే నామొచ్చట ఎందుకు నువ్వు 2 నిమిషాలు ఎక్కువగా. అయితే ఎన్ని నిమిషాలు ఎక్కుతా అనుకుంటాను? నా ఊరికే బట్టి నేను తాడు కట్టుకొని ఎన్ని నిమిషాలు ఎక్కుతా అనుకుంటాను? నీ కెపాసిటీ బట్టి నువ్వు ఎక్కగలుగుతావు. దానికి నేనేం చెప్పగలుగుతా? నువ్వేం ఎక్కుతావు? 2 నిమిషాలు ఎక్కుతావు. పందానికి వస్తే ఓలైనా స్పీడే ఉంటాం. పెట్టుకుందాం పందెం. ఏం చేస్తా? పందెం పెట్టుకుందాం.
నీకంటే ముందెక్కింది అనుకో నీ కాడ కొండలో ఆ కళ్ళంతా నాగి ఏది బాకుడు ఆ? బాకుడు స్పీడే స్పీడ్ బాకుడు వాళ్ళైనా స్పీడ్ కనపోతాయి. పైకి పోయి తీసుకొని వస్తానే కళ్ళు. అదే బాకుడు ఉంటే అలవాటు ఉంటే పోయి స్పీడ్గా మోపుతోటి ఎక్కిన దానికంటే స్పీడే. ఏం తిన్నాయి అలా ఇంకేమి ఇలా పొద్దున టీ దాకా వచ్చినాక నిన్నేం చేసింది అవది ఏముంటుంది చికెన్ మటన్ లేదు. తినరా ఈ జాయింట్ నొప్పులు వచ్చింది. మంచిగా తినరా ఈ జాయింట్ నొప్పులు వచ్చింది. మంచిగా తింటే బలం ఉంటుంది. అవును ఇప్పుడు కోళ్ళకి రోగాలు వచ్చినట్టుగా వైరస్ తింటారా చికెన్ సంవత్సరంన్నర ఏం చేయాలి చెప్పు పైకి పోయి పైన ఏం చేస్తావు చెప్పు అది అంటే ఎట్లా ప్రాసెస్ ఏంటి ఇప్పుడు నేను పైకి పోతా ఆ తాడు ఉంటుందా ఆ తాడులో మనం గీసిన రోజులు పడుతుంది. ఇప్పుడు రోజు రోజు అది కాదు. అయినాక తగ్గిపోతే చూడు కలరా అది కాదు. పైకి పోయి గీక్తా ఎంత గీక్తావు ఖచ్చితంగా ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. కత్తి కాదే అదే కర్ర పట్టుకుని గీక్తావుగా అది మూరేదా పదును చేస్తావు అడిగి పోయి బిర్యానీ అట్లా మెత్తగా వస్తుందా అట్లా వస్తుంది. ఒక చెట్టుకి ఎన్ని ఉంటాయి పాలు వచ్చాయి పాలు కాదు పాలు కాదు కళ్ళు. అదే పాలు వచ్చాయి పాలు కాదు పాలు కాదు కళ్ళు. అదే పాలు వచ్చాయి పాలు కాదు పాలు కాదు కళ్ళు. అదే కళ్ళు వచ్చేది కళ్ళు అది ఒక దానికి 10 వస్తాయి, ఒక దానికి 5 వస్తాయి, ఒక దానికి 4 వస్తాయి. ఇప్పుడు నువ్వు గీకుతావు కదా అంటే నువ్వు